హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర మరియు అభివృద్ధి గురించి తెలుసుకుందాం. సో మనుషుల్లా ఆలోచించి నేర్చుకునే మరియు నిర్ణయాలు తీసుకునే యంత్రాలు ఉంటే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ క్యాలిక్యులేటర్ల నుండి నేటి చాట్బాట్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఒక ప్రశ్న ఉంది, ఏఐ అసలు ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎలా అభివృద్ధి చెందింది? ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పూర్తి చరిత్ర మరియు అభివృద్ధి గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది 21st సెంచరీలో అత్యంత ప్రభావం చూపుతున్న టెక్నాలజీ. ఇప్పుడే చూస్తే ఏఐ మన చుట్టూ చాలా చోట్లనే ఉంది. వాయిస్ అసిస్టెంట్స్, రికమెండేషన్ సిస్టమ్స్, మెడికల్ డయాగ్నోసిస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. కానీ ఏఐ ఒక్క రోజులో వచ్చేసిన టెక్నాలజీ కాదు. దీనికి 70 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు: ఏఐ ఎలా ప్రారంభమైంది, ముఖ్యమైన మైల్ స్టోన్స్, ఏఐ వింటర్ అంటే ఏంటి, నేటి ఏఐ ఎలా అభివృద్ధి చెందింది. అయితే ఏఐ ప్రయాణాన్ని మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఏఐ ప్రారంభం ఇది 1940 నుంచి 1950 మధ్యలో జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచన మొదటగా వచ్చిన వ్యక్తి బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలెన్ ట్యూరింగ్. 1950లో ఆయన ఒక ప్రసిద్ధ పరీక్షను ప్రతిపాదించాడు. దాన్ని ట్యూరింగ్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యంత్రాలు కూడా మనుషుల్లో ఆలోచించగలవా? ఒక యంత్రం మనిషిలా మాట్లాడి మనిషిని మోసం చేయగలిగితే ఆ యంత్రాన్ని ఇంటెలిజెంట్ మిషన్గా పరిగణించవచ్చు అని ఆయన చెప్పారు. తర్వాత 1956లో జాన్ మెకథే అనే శాస్త్రవేత్త డార్ట్మౌత్ వర్క్షాప్లో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ సంఘటనని ఏఐ పుట్టుకగా పరిగణిస్తారు. ప్రారంభ ఏఐ పరిశోధనలు 1950 నుంచి 1970 మధ్యలో జరిగింది. ఈ కాలంలో ఏఐపై పరిశోధనలు వేగంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రవేత్తలు యంత్రాలు త్వరలోనే మనుషుల సమస్యలు పరిష్కరిస్తాయని నమ్మారు. ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన అభివృద్ధులు జరిగాయి. చెస్ ఆడగలిగే ప్రోగ్రాంలు, గణిత సమస్యలను పరిష్కరించే సిస్టంలు, మొదటి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాంలు. ఈ కాలంలో ప్రసిద్ధ ఏఐ ప్రోగ్రాం ఒకటి ఎలిజా. దాన్ని జోసెఫ్ విజన్బమ్ రూపొందించారు. ఎలిజా ఒక చాట్బాట్లా పనిచేసే యూజర్లతో మాట్లాడేది. అది నిజంగా అర్థం చేసుకున్నట్లే అనిపించేది, కానీ నిజానికి అది చాలా పరిమితమైన సిస్టమ్ మాత్రమే. ఏఐ వింటర్ 1970 నుంచి 1980 మధ్యలో జరిగింది. కాలక్రమంలో శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గ్రహించారు: ఏఐ నిర్మించడం చాలా కష్టం. ఆ సమయంలో ఉన్న సమస్యలు కంప్యూటర్లు చాలా నెమ్మదిగా ఉండడం, డేటా చాలా తక్కువగా ఉండడం, అల్గారిథంలు బలంగా లేకపోవడం. దీంతో ప్రభుత్వాలు మరియు కంపెనీలు ఏఐపై పెట్టుబడులు తగ్గించాయి. ఈ కాలాన్ని ఏఐ వింటర్ అని పిలుస్తారు. అయినా కూడా చాలా పరిశోధనలు పూర్తిగా ఆగలేదు. మిషన్ లెర్నింగ్ అభివృద్ధి 1990 నుంచి 2000 మధ్యలో జరిగింది. 1990ల తర్వాత ఏఐ మళ్ళీ వేగంగా అభివృద్ధి చెందింది. దానికి ప్రధాన కారణాలు అధిక కంప్యూటింగ్ పవర్, ఎక్కువ డేటా అందుబాటులోకి రావడం, కొత్త అల్గారిథంల అభివృద్ధి. 1997లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఐబిఎం రూపొందించిన డీప్ బ్లూ అనే కంప్యూటర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించింది. ఇది ప్రపంచంలోని ఒక విషయానికి నిరూపించింది: కొన్ని పనుల్లో యంత్రాలు మనుషుల కంటే మెరుగ్గా చేయగలవని నిరూపించింది. ఈ కాలంలో మిషన్ లెర్నింగ్ అనే విధానం కూడా అభివృద్ధి చెందింది. మిషన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్లో డేటా ద్వారా నేర్చుకోవడం. సో డీప్ లెర్నింగ్ విప్లవం 2010 ఆ తర్వాత నుంచి జరిగేదాన్ని డీప్ లెర్నింగ్ విప్లవం అంటారు. 2010 తర్వాత ఏఐలో పెద్ద మార్పు వచ్చిందండి. దాన్ని డీప్ లెర్నింగ్ రెవల్యూషన్ అంటారు. డీప్ లెర్నింగ్ అనేది మన మెదడు పనిచేసే విధానాన్ని అనుసరించే న్యూరల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. పెద్ద డేటా మరియు జీపీయూల వల్ల ఏఐ మరింత శక్తివంతమైంది. ప్రముఖ టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్లు ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీలు వచ్చాయి. వాయిస్ అసిస్టెంట్స్, ఇమేజ్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్.
ఏఐ చాట్బాట్స్, ఉదాహరణకు చాట్ జీపీటీ. ఇది మనుషుల్లా మాట్లాడగలదు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు మరియు కోడ్ కూడా రాయగలదు. నేటి ప్రపంచంలో ఏఐ నేటి రోజుల్లో ఏఐ అనేది దాదాపు ప్రతి రంగంలో ఉంది. ఏఐ ప్రభావం చూపుతున్న రంగాలు హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఉదాహరణకు ఏఐ డాక్టర్లకు వ్యాధులను త్వరగా రూపొందించడంలో సహాయపడుతుంది. ఆన్లైన్ షాపింగ్లో మనకు సరైన ప్రొడక్ట్స్ను సజెస్ట్ చేస్తుంది మరియు మన మొబైల్ ఫోన్లలో స్మార్ట్ అసిస్టెంట్లుగా పనిచేస్తుంది. ఏఐ భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ప్రస్తుతం పనిచేస్తున్న రంగాలు అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆటోనమస్ వెహికల్స్, ఏఐ సైంటిఫిక్ రీసెర్చ్, హ్యూమన్ ఏఐ కొలాబరేషన్. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనుషులు చేయగలిగే అన్ని మానసిక పనులను యంత్రాలు కూడా చేయగలవు. కంక్లూజన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమై నేటి ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీగా మారింది. యంత్రాలు ఆలోచించగలవా అనే ప్రశ్నతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీలలో ఒకటిగా మారింది మరియు ఏఐ ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ సైన్స్ మరియు టెక్నాలజీ గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు కామెంట్స్లో చెప్పండి, భవిష్యత్తులో ఏఐ టూల్ ప్రపంచాన్ని ఎక్కువగా మార్చుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.